చాలా యంగ్గా ఉన్నప్పుడు శుభలేఖ అని సినిమా తీశాను వారితోటి. ఆ సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళకి కూడా నేను విశ్వనాథ్ గారితో సినిమా తీశాను అని చెప్పుకోగలిగిన స్తోమత, ఆ సందర్భం, నాకు ఆ మెమరీ, అవన్నీ కలిపి విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఆయన నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ కింద ఫీల్ అవుతాను. వారు ఈ సభా ప్రాంగణంలో కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అనుకుంటాను. ఈ ఇందాక 8 మందిని పిలిచి ఇక్కడ నుంచోబెట్టారు. వాళ్ళందరినీ చూస్తే ఎంత ఉత్సాహంతో ఆస్పైరింగ్గా అనిపించిందంటే, నాకు అక్కడ వీళ్ళని చూస్తున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఎవ్రీ బనియన్ సీడ్ హ్యాస్ ఎ ప్రామిస్ టు మేక్ ఇట్ యాజ్ బిగ్ ఎ బనియన్ ట్రీ, బట్ దెర్ ఇస్ ఎ ప్రామిస్ ఇన్ దట్ సీడ్. సో ఐ ఫీల్ దట్ ఎవ్రీ సీడ్ స్టాండింగ్ హియర్, నాకు అది గుర్తొచ్చిందనమాట. సో ఇట్ మే లుక్ లైక్ మీరు చిన్న సినిమా తీసి దాని ప్రశంసలు పొంది ఇక్కడ నుంచున్నారు, కానీ మీలోని ఒక ఆ క్రియేటివ్ టాలెంట్ ఒక మహావృక్షంలాగా ఉంటుంది. అది మీరు బయటికి తీసుకొచ్చి ఈ సొసైటీలో దాన్ని పెంచి పెద్ద చేయాలని విష్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దాంజీ గారిని కానీ హరికిరణ్ గారిని కానీ నేను, దాంజీ గారు మీరు కూడా పైకి రావాలి. చిరకాలంగా నాకు తెలిసిన మిత్రులు, ఇది ఇట్లా చేస్తున్నామని చెప్పగానే నాకు చాలా సంతోషపడి ఐ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఓపిక్గా ఈ సినిమాలన్నీ చూశాను. అంటే క్షమించాలి ఓపిక్గా అన్నందుకు, ఎందుకంటే మేము తీసే స్టాండర్డ్స్లోనూ తీసే దాంట్లోనూ ఉండవు కదా. కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే తప్ప అదే అంతసేపు చూడలేం. అందుకని హరికిరణ్ గారిని, దాంజీ గారిని అప్పుడప్పుడు నాకేంటి ఈ పెట్టారని అనుకుంటానే ఉన్నా, అన్నీ చూడగలిగాను. చూసి ఆ అమెచ్యూర్ అండ్ ఆస్పైరింగ్ వర్క్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఉండి, నేను తీసిన పాత సినిమాలు ఒక్కోసారి చూస్తే మంచిదని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మంజు బార్గి ఫర్ షేరింగ్ ఎ స్టేజ్ విత్ యూ. I know her family for a very long time. From my childhood. You are my neighbor. So I also didn't share any stage with you maybe. ఆమెంటే నాకు చాలా అభిమానం. వారి అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్ బోర్డులో కూడా నన్ను వారు కావాలని పిలిచి పెట్టుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.